Express, an international courier service. ముందే ఇప్పుడు మీరు నవ్వేస్తే తర్వాత ఎలా నవ్వుతారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మేమందరం తానాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. జంపాల్ చౌదరి గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మా మామ సతీష్ వేమన గారికి కంగ్రాట్స్. మా హోల్ టీమ్ తరఫు నుంచి చెప్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ డీసీలో కూడా ఇంతకన్నా ఇంకా చాలా మంచి ఈవెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేసే ముందు ఒకసారి సుధీర్ మాట్లాడుతున్నా. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గ్లాడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ తానా. నేను ఫస్ట్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేము ఈ స్టేట్లో ఉండి మంచిగా మా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తున్నాము, మేము హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం జబర్దస్త్ చాలా పెద్ద హిట్ అవ్వడం. జబర్దస్త్ అంత పెద్ద హిట్ ఎందుకు అయిందంటే ఇండియాలోనే కాకుండా రౌండ్ ద గ్లోబ్ ఎక్కడున్నా సరే తెలుగు వాళ్ళందరూ కూడా దాన్ని ఆదరించి యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా సరే మీరు అందరూ దాన్ని చూడబట్టి మేము ఇలాగ ఎంత హ్యాపీగా ఉన్నాం. తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. మేము అందరం మీ అందరికీ జీవితాంతం నోటపడిపోయి ఉంటాం అన్నమాట, మా జబర్దస్త్ ఫ్యామిలీ అందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ జబర్దస్త్ సచ్ ఎ బిగ్ హిట్. So that like we are enjoying the success and we are in good positions enough. Thank you so much అండి తెలుగు ప్రేక్షకులందరికీ. ఇప్పుడు కూడా మంచి స్కిట్తో మిమ్మల్ని అందరినీ నవ్విస్తామని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అ లాట్. హలో చెక్. ఇప్పుడు ఆటో పంచ్ రాంప్రసాద్ గారు మాట్లాడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ముక్కు అవినాష్. ఇక్కడికి తానాకి రావడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇంతమంది తెలుగు వాళ్ళ మధ్యలో ప్రోగ్రాం చేయడం ఇంకా ఆనందంగా ఉంది. ముందుగా చౌదరి జంపాల గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్క తెలుగు వారికి థ్యాంక్ యూ సో మచ్. మాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఈరోజు మీ అందరినీ కడుపు నవ్విద్దామని ట్రై చేస్తున్నాము. మీరు కూడా నవ్వడానికి ట్రై చేయండి, నవ్వు వచ్చిన లేకపోయినా ట్రై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. వాళ్ళ ముగ్గురులాగా నాకు ఆనందంగా ఉందండి, కొత్తగా చెప్తే బాగోదు. సో రెడీ అండి, కొంచెం ఎనర్జీగా హాయ్. ఓకే ధనరాజ్ గారు, అంటే మీరు స్కిట్ చేసే ముందు, మమ్మల్ని నవ్వించే ముందు మీరు మా తానాకు వచ్చి ఎంటర్టైన్ చేయాలనే ఆలోచనే మీకు వచ్చినందుకు మిమ్మల్ని మీకు మొమెంటోస్ ఇవ్వడానికి సతీష్ వేమన గారు రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ లెట్స్ వెల్కమ్ సతీష్ వేమన గారు. ముందే ఇచ్చింది, ఒకళ్ళు మళ్ళీ స్కిట్ బాగోదు మళ్ళీ తీసుకుంటారేమో భయం వేస్తుంది. ముందే ఇచ్చేస్తే స్కిట్ బాగోకపోతే తీసుకుంటారనే భయం కదా మళ్ళీ. ప్లీజ్ కెన్ వీ హ్యావ్ 4 మొమెంటోస్? యా. సో అవినాష్ గారికి ముక్కు అవినాష్ కి మొమెంటో ప్రజెంట్ చేస్తున్నారు. ముక్కంతో మొమెంటో. సో రాంప్రసాద్, ఆటో రాంప్రసాద్. అండ్ ఇప్పుడు మా ధనాదన్ ధనరాజ్ కి చిడిగాలి చిదీర్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీబడి. స్కిట్ ఏంటంటే మనం చాలా సెలబ్రిటీస్ మనం బయట చూస్తుంటాం. సో అలాంటి సెలబ్రిటీస్ చాలా మంది ఇబ్బంది పడతారు ఫోటోలు, ఆటోగ్రాఫ్లు అడిగి. సో అలాగే ఇబ్బంది పెట్టే క్యారెక్టర్లో నేను అవినాష్ ధనరాజ్ అండి, సెలబ్రిటీగా ధనరాజ్ అండి. మిగతా ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ మేము ముగ్గురు చేస్తున్నామండి. హలో ఏంటి? నేను కార్లో లేకుండా షూటింగ్కి ఎలా వస్తానయ్యా? నడుచుకుంటూ వస్తానా? ఐఎమ్ సెలబ్రిటీ, యూ నో. ఓకే, ఎంతసేపులో వస్తుంది కారు? అంతవరకు నేను రోడ్డు మీద వెయిట్ చేస్తుండాలా? మీకు కొంచెం కూడా సెన్స్ ఉండదా? సరే తొందరగా పంపించండి. సెలబ్రిటీస్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మీకేం తెలుసు? ఆ కాలు పెట్టాలంటే నేను కార్లో తప్ప అసలు ఎప్పుడైనా నేను సైకిల్ కానీ బస్ కానీ ఎక్కానా? వాట్ ఇస్ దిస్? మై గాడ్, అమ్మో మనల్ని గుర్తుపెట్టేస్తారు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సార్ 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 గుర్తుపట్టేసా మిమ్మల్ని. మీ వాయిస్ సార్ ఎంత ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఒకసారి తీయండి సార్, మా వాళ్ళు చూస్తారు అందరూ. లేదండి, ఒకసారి తీయండి సార్. ఏం లేదా సార్, మీరు తీస్తాను సార్. సార్ బాలసుబ్రహ్మణ్యం గారు బాగుంటది మీ పాడుతుంది ఇక ప్రోగ్రామ్ మళ్ళీ చేస్తారు సార్ మీరు. హలో హలో హలో, నేను బాలసుబ్రహ్మణ్యం కాదండి, నేను సారీ ఈటీవీ 9:30 సుమ గారు. బాగుంటది క్యాష్ ప్రోగ్రామ్, లేడీ గడపలో బాగుంటారు మీరు. నేను సుమ ఏంటయ్యా? నేను మగాడు, నాకు మీసాలు ఉన్నాయి. నీ సుమ ఏంటి? కదా ఆవిడ బాగుంటారు. కరెక్టే.
మీరు నాకు అర్థమైపోయింది. వంటల ప్రోగ్రాంలు వస్తారు, శారలా పెట్టుకోవాలి, సాంబారాలు పెట్టుకోవాలి చెప్తా ఉంటారు. బాగుంటుంది సార్. ఏమయ్యా నేను ఒకసారి చూడు, నా కళ్ళు చూడు, నా హైట్, నా పర్సనాలిటీ, నేను. సారీ ఇందాక కన్ఫ్యూజ్ అయిపోయాను. Yes. ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్. థ్యాంక్ యూ. రాఘవేంద్ర గారు, అన్నమయ్య సినిమా అద్భుతం సార్. ఏమయ్యా రాఘవేంద్ర గారయ్యా, నా గెడ్డం ఏంటి, నా జుట్టేంటి? కామెడీ షో కరెక్ట్. డి జోడి అదిరిపోద్ది. నేనయ్యా, నా పేరు ఎవరు సార్? తెలియకుండానే ఇవన్నీ చెప్పావు ఇప్పుడు వరకు నువ్వు. అంటే చూశాను, ఎక్కడో గుర్తురాట్లేదు ఎక్కడ అని చెప్పి. నేను ధనాధన్ ధనరాజయ్యా, జబర్దస్త్. ధనరాజ్ గారు సారీ సార్ ఇప్పుడు గుర్తొచ్చింది. Thank you. సార్ మామూలు కాదు సార్, మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్ నేను. Okay, సార్, cool. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక సార్. ఏంటమ్మది? సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవాలని కోరిక సార్. ప్లీజ్ సార్, ఒక్క ఫోటో సార్, ఒక్క ఫోటో సార్. సరే నా ఫోన్ మర్చిపోయి, మీ ఫోన్ ఉందా? నా ఫోన్ లోనిది. ఫోన్ అంటే తేలేదు సార్, మర్చిపోయాను. మీ ఫోన్ లో ఓకే, ఒక్క ఫోటో సార్. అలాగే. కెమెరా ఆన్ చేయండి సార్. డన్ మా. ఓకే, తీయండి సార్, ఫోటో తీయండి. ఓ ఫోటో తీయండి సార్. నేను నీకు ఫోటో తీయాలా? అదే సార్, సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవడం అంటే మీరు తీస్తే నేను తీయించుకుంటా. ఫోటో తీయండి సార్. ఇలా ఒకటి తీయండి సార్. ఓకే సార్, ఇలా ఒకటి తీయండి ఓకే సార్. ఇలాగా ఓకే అమ్మా, తీసానమ్మా, చాలు, ఇంకా చాలు. సార్ మీరు కూడా ఎలాగో సెలబ్రిటీ కాబట్టి ఒక్క ఫోటో తీసుకోండి సార్ మీతో ప్లీజ్. నా సెల్లోనే. మీ సెల్లోనే. నా తర్వాత వాట్సాప్ చేయండి. నేను నెంబర్ ఇస్తాను. ప్లీజ్ ఒక్క ఫోటో సార్, ప్లీజ్ ఒక్క ఫోటో. నేను తీస్తాను సార్, నేను తీస్తాను. ఓకే, ఒక్క నిమిషం. మీరు ఎలా ఉన్నా ఒకేలా ఉంటారు సార్, రండి, బాగుంటుంది. సార్ కొంచెం ఆ చెయ్యి వేయచ్చు కదా సార్, అంటే క్లోజ్గా ఉన్నట్టు ఉంటుంది సార్. ఆ చెయ్యి కూడా ఏంటి సార్, అంటే కొంచెం బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటుంది. ప్లీజ్ సార్ కొంచెం కాళ్ళు వేయచ్చుగా, అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్లో ఉంటుంది సార్, అలా చూడద్దు సార్ ప్లీజ్. సార్ ఆ కాళ్ళు కూడా ఏంటి సార్? నేను వంగుంటాను సార్. నా మీద దూకు, మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనుకుంటారు. పోన్లే, సారీ సార్, సీరియస్ అవుతుంది. సారీ ఫోన్లే పాప అంటే. ఒక్క ఫోటో క్లిచిక్. ఇలా ఒకటి చూడండి సార్, క్లిచిక్ సార్, ఇలాగా క్లిచిక్. ఇంకా చాలు సార్ వెళ్ళు. మన నెంబర్ చెప్పండి సార్, అంటే వాట్సాప్ చేయాలిగా. నా నెంబర్ నేను ఎవరికి ఇవ్వను, వెళ్ళు. సార్ పర్లేదు సార్, ఏంది సెలబ్రిటీ నెంబర్ అలా ఇస్తారా నీకు? సార్ ఎప్పుడు ఫోన్ చేయండి సార్, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి. ఏంటి పొద్దున్న మధ్యాహ్నం రాత్రి? ఇంకేం కావాలరా? ఇంకేం కావాలి నాకు? నెంబర్ ఇవ్వండి సార్. ఎందుకు సీరియస్ అవుతారు? ఫోన్ అడిగిన నెంబరే అడిగింది. నేను చెప్తున్నాను, సీరియస్ గా చెప్తున్నాను. ఇందాక ఏదో సెల్ఫీ అన్నా, అప్పుడే నాకు కోపం వచ్చింది. ముందే లెక్కన చేయి సార్. ఒకసారి మా ఫ్రెండ్ ఒకడు కాదు సార్, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అడిగి ఫోన్ చేయాలి సార్. ఒక్కసారి ఆడు మీకు పెద్ద ఫ్యాను, నేను ఫోన్ మర్చిపోయాను, అడిగి మీతో మాట్లాడతాడు. మరి అది చెప్పవే, ఇందాక నుంచి అది చెప్పవే నాకు. ఒక్కసారి సార్, చిన్న ఫోన్ కాల్. సెలబ్రిటీ అంటే ఎంతమంది ఫ్యాన్స్ ఏంటి? ఒక్కసారి జస్ట్ హాయ్ చెప్పండి సార్. హలో, అరే అవినాష్, చెప్పరా. ఆ జబర్దస్త్ లోని ఆడంగాసలు వేసుకొని సిరాగ్గా ఉంటాడు ధనరాజు. ఎవడాడు? ఫ్రెండ్ సార్. అరే జబర్దస్త్ లో ఉంటాడు కదరా. ఎవడాడు? ఎవడన్నదిరా, పక్కన ఉన్నాడు. ఇందాక టీ ఇప్పించాడికి మన ఫ్రెండ్ అయిపోయాడు. ఇప్పుడు నేను చేయాలి? ఒకసారి ఆడితో మాట్లాడరా. నేను బిజీగా ఉన్నా, ఒక్కసారి మాట్లాడరా ప్లీజ్. నువ్వు మాట్లాడతావు చెప్పారా, ఫీల్ అవుతారు మళ్ళీ. సరే ఒకసారి సార్, చచ్చిపోతున్నాడు సార్ మీతో మాట్లాడదాను, ఇప్పుడు మాట్లాడదాం సరే. హలో, ఎవడంటాడేంటయ్యా? ఎవడంటాడేంటి? అంటే అది ఎవడ సినిమాని మీరు ఎందుకు చేయలేదు ఫీలింగ్ అనుకుంటా. అది అంటే ఏం లేదమ్మా, దాంట్లో అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు ఉన్నారు కదా, మళ్ళీ నా అవసరం లేదు, అందుకే నేను చేయలేదన్నమాట. అయితే నాకేంటి? అయితే నాకేంటంటాడేంటయ్యా? అంటే అయితే సినిమాలో 4 హీరోలు ఉన్నారు కదా, మీది హీరో పర్సనాలిటీ, హీరో ఎందుకు చేయలేదని ఫీలింగ్. అదే అంటే అయితే సినిమా అప్పుడు నేను ఇండస్ట్రీలోకి రాలేదమ్మా. నువ్వేం చేస్తావు చెప్పు అసలు. నేనేం చేస్తానని అడుగుతాడేటయ్యా? షాక్ లో ఉన్నాడు సార్, నమ్మట్లా. ధనరాజు గారు నాతో మాట్లాడడం వెంటనే జబర్దస్త్ చేస్తా అని చెప్పండి. ఇగో అవినాష్, నేను జబర్దస్త్ చేస్తాను కదమ్మా, ధనరాజ్ని. నేను టీవీ చూడనయ్యా. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా వస్తుందమ్మా. అరే అవులే, నేను టీవీ చూడని చెప్పాను, యూట్యూబ్ ఎందుకు వస్తా? ఇంకా ఇదేంటండి ఏమన్నా మనిషి వాయికి దున్నపోతువా? ఓకే నాన్న. అయ్యో అంత పెద్ద ఏం చేసుకోవద్దు నా కోసం. ఈ సూసైడ్ గీసైడ్ లో నో ప్రాబ్లం అమ్మా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సెల్ఫీ ఇస్తాను. ఓకే, మీ ఫ్యామిలీ తీసుకురావు అలా. ఓకే చంపేశాడే బాబు అసలు మీ వాడు. బాగా మాట్లాడా? మామూలుగా కాదయ్యా బాబు, నేనంటే చచ్చిపోతాడంట అసలు. మళ్ళీ ఫోన్ చేయమంటారా? ఇంకా చాలు, ఇంకా ఓకే. మీ నెంబర్ చెప్పండి సార్ ఒకసారి. నా ఫోన్ ఈ ముందుకి సార్
నెంబర్ చెప్పండి సార్ ఒకసారి. నా నెంబర్ నీకు ఎందుకని ఇందాక అడిగానా? మామూలుగా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను సార్. రే ఏంటి ఎక్కువ చేస్తున్నావు నువ్వు? వెళ్ళు అక్కడికి వెళ్ళు. ఏంటి సార్ పెద్ద సెలబ్రిటీలో ఫీల్ అయిపోతున్నారు మీరు? నెంబరేగా అడిగింది. ఏంట్రా సెలబ్రిటీ? ఏంటి ఏంటి చెయ్యేస్తున్నావు? చెయ్యంట్రా, కాళ్ళు కూడా వేస్తా. కృష్ణానగర్కి వెళ్తే 100 మంది కనబడతారు నీలాంటి వాళ్ళు. వాళ్ళతోనే సెల్ఫీలు దిగిపో. వెళ్ళరా బాబు, మాట్లాడుతున్నావు. ఫీల్ అయిపోతున్నాడు. హలో సుబ్బారావు. సెలబ్రిటీ అంటే మీకు అసలు ఇంత కూడా తెలియదు. ఫోటోలు అండి ఫోటోలు. ఏం లేదురా ధనరాజు సెలబ్రిటీలో ఫీల్ అయిపోతున్నాడు. మేము మా ఫ్రెండ్తో మాట్లాడుకోండి. హలో చెప్పరా. సార్ నేను పెద్ద ఫ్యాన్ సార్. అవునా? థ్యాంక్ అమ్మా. సార్ సుధీర్ టీమ్ కి. అవునా? ఓహో ఓకే ఓకే ఓకే. మీ స్కిట్లు వస్తాయి కదా సార్, మీరు స్కిట్లు వచ్చినప్పుడు సార్ మీ టీవీ కట్టేస్తాను సార్. ఏ మీరు కొంచెం లాగ్ ఉంటాయి సార్. అలాగే ఈసారి లాగ్ లేకుండా బాగానే చూసుకుంటున్నాను. ఓకే సార్ మీరేంటి సార్ ఇక్కడ? అది షూట్ బస్ స్టాండ్ లో కాకపోతే ఎయిర్పోర్ట్ లో ఉంటాడు సుబ్బారావు. అది బతికే బస్ స్టాండ్. హలో హలో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్ సుబ్బారావు గారితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏం మాట్లాడినా నాకు కనెక్ట్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడు. హలో మేము తానాకే వచ్చాం, పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి మీరు కూడా. సార్ మీరు ఇక్కడ చూస్తాను కళ్ళ కూడా అనుకోలేదు సార్. నువ్వు నిన్న వచ్చిన ఎక్కడ చూస్తావు, రేపు వచ్చిన ఎక్కడే చూస్తావు. ఆడికి ఇల్లే వాకిలే బస్ స్టాండ్ లో పడుకుంటాడు రా పాపం. ఏం చేస్తాం? ఏంటండి వాడు అలా మాట్లాడతాడు ఏంటి? ఊరుకోండి సార్, ఏదో సెలబ్రిటీలో ఫీల్ అవుతారు మీరు. ఏమన్నారు? మీరు సూపర్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్ యూ. ఈ షూ జబర్దస్త్ లో 50 ఎపిసోడ్ వేశారు. అబ్బా సూపర్ సార్. యాప్తోళ్ళ నుంచి అదే వేస్తున్నాడు. అక్కడ ఉన్నది అది ఒకటి. ఎవడన్నా అరిగిపోయేదాకా వాడతాడు, ఇటు సిరిగిపోయేదాకా వాడతాడు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి నా షూ గురించి నీకేంటి? ఏంటి సార్ ఏంటి ఏంటి అరుస్తున్నారు? అరుస్తావు ఏంటి? ఏంటి చేయలేస్తుందండి? చెయ్యేంటి, కాళ్ళు చేతులు అన్ని లెగుస్తాయి. ఎక్కడున్నారు తెలుసా? ఎక్కడున్నా? సెయింట్ లూయిస్ తానా. అయితే చిటికేస్తే 100 మంది వస్తారు ఇక్కడ. నాకు ఏంటి చిటికేస్తే 100 మంది వస్తారు. ఎయ్యి వాళ్ళు రమ్మనండి వేస్తాం. సార్ రండి సార్ ఆడుతూ మనకి. ఏంటమ్మా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పినా? ఏంటి బట్టలవి మీరు ఎక్కడ కొంటారు సార్? ఊటీలోనా? కోటీలో సెకండ్ హ్యాండ్ ఆడి వాడేసి ఉంటాయి కదా, అవి అమ్ముకుంటే కొనుక్కుంటా ఉంటాడు పాపం. అది కూడా ఆడి డబ్బులు ఇస్తారు. ఏంటి నా మీద పడ్డాడు ఏంటి? ఊరుకోండి సార్, ఏదో సార్లా ఫీల్ అవుతారట మీరు. ఏమన్నారు? మీరు సూపర్ సార్. థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? ఆ ప్రాజెక్ట్ లాగే గాలిగా ఉన్నాడు. మళ్ళీ ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ గాలిగా ఉంది. కట్టమన్నారు వెళ్ళిండి. ఊరుకోండి సార్, స్టార్ లా ఫీల్ అవుతారట మీరు. అదే వదిలేండి. చెప్పండి మీరు చెప్పండి. ఒక ఆటోగ్రాఫ్ సార్. అర్రే తప్పురా రే. ఏళ్ళు ముద్రగా ఆటోగ్రాఫ్ అడిగితే ఫీల్ అయిపోడరా. ఇప్పుడు నీకు ఆటోగ్రాఫ్ అంటే ఏబిసిడీలని చదువుకొని రావాలి. అయినా రాదాడికి సంతకం. ఏంటి నువ్వు ఇందాక ముంచి చూస్తున్నావు అన్ని నాకు కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నావు ఏంటి? మా ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్ తో మాట్లాడేది నువ్వు? సుబ్బారావు గారితో మాట్లాడుతుంటే మీరు ఎందుకు సార్ ఫీల్ అవుతారు? సార్ సార్ పర్ఫ్యూమ్ ఏంటి సార్ అదిరిపోయింది. అవునమ్మా, పక్కోడు ఏది వాడితే అది కొట్టుకోవడమే మనకు. అలా సుబ్బారావు ఆ ఇసుక లారీలు పంపించండి రా. ఎవరితో మాట్లాడుతున్నాడు వాడు? చూడండి. ఏంటి ఏంటి సార్? ఏంటి ఇందాక ముంచి నువ్వు నాకేంటి? మా ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాం. మీకేంటి? ఏంటి నువ్వు నాకు పర్ఫ్యూమ్ గురించి, షూ గురించి, ఎపిసోడ్స్ గురించి అన్ని మీ ఫ్రెండ్ తోనే మాట్లాడుతున్నావా? నేను మా ఫ్రెండ్ తో మాట్లాడుకుంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది చైనా ఫోన్. అంటే ఇందాక నుంచి సెల్ అయిపోయిన ఫోన్ తో సుబ్బారావుతో మాట్లాడుతున్నావు? మాట్లాడుతుంటే ఛార్జింగ్ అయిపోయింది లేండి. ఓహో ఛార్జింగ్ అయిపోయి నువ్వే నాకు సెటిల్ వేస్తాను నీ. సార్ మీకు ఏదో ఫోన్ వస్తుంది చూడండి. థ్యాంక్స్. హలో, రావట్లేదమ్మా నాకేం ఫోను. వస్తుంది సార్. చూడండి. హలో, అవునా సరే సార్, మీరు షూటింగ్ రావడం లేట్ అయిందని చెప్పి మిమ్మల్ని తీసి వేరే వాళ్ళు పెట్టేశారండి సార్. మనం బాలకృష్ణ అనుకుంటే నీ గురించి వెయిట్ చేయడానికి సిట్ అంతా. ఎక్కువ మాట్లాడు. ఊరుకోండి సార్. మీ పరిస్థితి ఏంటి సార్? ఏముంది బస్ స్టాండ్ లో పడుకుంటాడు. ఓకే సార్ ఒక్క ఫోటో ఇవ్వకపోతే ఇన్ని చేస్తారా? పక్కన మా ఇల్లు, అలా మా ఇంటికి వెళ్ళి భోజనం చేద్దానండి సార్. ఫ్యామిలీని తీసుకొస్తాడు రే. సార్ అడుగుతారు మా మీద. ఏంటండి వాడు నన్ను చంపు తింటారు. సార్ స్టార్ లా ఫీల్ అవుతారండి. మోసం బాయ్. ఏంటండి ఒక్క ఫోటో ఇవ్వకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? వాడేమో తానా మొత్తం వస్తుంది అంటాడు. ఈడేవాడు మళ్ళీ ఈడేంటి రకరకాలు నాకేదో అయిపోయి. సార్ అమ్మో బాబోయ్, మీరు పెద్ద యాక్టర్ సార్. మీరు థ్యాంక్ యూ సార్, మీరు చాలా పెద్ద యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు పేరేంటి సార్? నా పేరు తెలియకుండానే పెద్ద యాక్టర్. నా పేరు ధనరాజ్ అయ్యా.
సార్ ఆ. గారు, ఆ. అరే మీరు పెద్ద పెద్ద సినిమాలు చేశారు, అవును పెద్ద యాక్టర్, పెద్ద సినిమాలు చేశారు మీరు. అవును అవును ఏ సినిమా చేశారు సార్ మీరు? ఇప్పుడు ఈ రాజుగారి గది Oh my God. రాజ్ గారు గది సార్, రాజ్ గారు గది చేశారు సార్. అవునవునవును రాజుగారి రాజ్ గారు ఎక్కడ ఉంటారు మీరు? ఇప్పుడు రాజుగారి గది సినిమాలో గంట ఒకటి పెట్టుకొని పిల్లల్ని ఏడ్పిస్తూ భయపెడుతూ ఉంటాను కదా, అది చేసింది నేనే. అది మీరేనా? అవునవును నేనే. అమ్మ తోడు సార్, ఆ సినిమా చూడలేదు సార్. బాయ్ సార్. అసలు ఈ షూటింగ్ లోతు ఏమొద్దు, నేను ఈ తానాలోనే ఎక్కడో కల్చరల్ యాక్టివిటీ చేసుకుంటూ బతికేస్తాను. బాయ్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. హోప్ యూ ఎంజాయ్డ్.